గుండు భీమన్న కథలు కూలి డబ్బులు. ఒక ఊళ్ళో భీమన్న అనే కుర్రవాడు ఉండేవాడు. వాడికి చిన్నతనంలోనే తల్లి తండ్రి పోవటం చేత వాణ్ణి బామ్మ గారాబంగా పెంచి పెద్ద చేసింది. భీమన్నకు తెలివితేటలు లోకజ్ఞానము కొంచెం కూడా లేవు. కానీ వాడిది అంతులేని బలం. వాణ్ణి అందరూ గుండు భీమన్న అని పిలిచేవాళ్ళు. వాడికి కొంచెం కూడా చదువు రాలేదు. అటువంటి వాడు గాలికి తిరిగే కన్నా ఎక్కడైనా పనికి కుదిరితే కాస్త బాగుపడతాడనే ఉద్దేశంతో బామ్మ వాణ్ణి వెళ్లి ఎక్కడైనా పని చేసుకోమని చెప్పింది. పని కోసం వెళ్ళినప్పుడు ఎలా మసులుకోవాలో బామ్మ గుండు భీమన్నకు ఈ విధంగా బోధించింది. మాట్లాడక పని చేసి పోట్లాడక కూలిపుచ్చుకో. అలా చేసే వాళ్ళనే లోకం మంచివాళ్లుగా తలుస్తుంది. చేసే పని బాగా చెయ్యి. పుచ్చుకునే డబ్బు చేతినిండా పుచ్చుకో. నే చెప్పిన మాటలు మరిచిపోవు కదా. బామ్మ చెప్పిన సలహా వాక్యాలు మననం చేసుకుంటూ గుండు భీమన్న పని కోసం ఊరి వెంట బయలుదేరాడు. దారిలో ఒక ఇంటి ముందు వాడికొక పెద్ద మనిషి కనపడ్డాడు. వాడు ఆయనను, నేను పని కోసం వెతుకుతున్నాను. నాకు మాట్లాడక పని, పోట్లాడక కూలీ ఇచ్చేవాళ్ళు కావాలి. ఎవరన్నా ఉంటే చూపిస్తారా అని అడిగాడు. గుండు భీమన్నకు తెలివితేటలు శూన్యమని తెలిసిపోయింది. ఆయన వాడికి ఒక తొండను చూపించి, అదిగో అది నిన్ను మాట్లాడక పనికి రమ్మని పిలుస్తున్నది. అది చెప్పిన పని చేసి పోట్లాడక కూలీ డబ్బులు పుచ్చుకో అన్నాడు. గుండు భీమన్న తొండకేసి చూశాడు. అది మాటా పలుకు లేకుండా తలపైకి కిందికి ఆడించటం వాడికి కనిపించింది. అది నిజంగా తనను పిలుస్తుందనుకొని వాడు దాన్ని సమీపించాడు. అది భయపడి సమీపంలో ఉండే కలుగులోకి దూరింది. ఇది దానిల్లు కాబోలు. అది అయితే లోపలికి సులువుగా వెళ్ళింది కాని, ఈ ఇంటి వాకిలి మరీ చిన్నదిగా ఉందే, నేనెలా పట్టటం అనుకున్నాడు గుండు భీమన్న. వాడు ఆ కలుగు గుర్తు పెట్టుకుని వెళ్ళి ఒక గుణపం తెచ్చి కలుగును తవ్వి పెద్దది చేయసాగాడు. అలా చీకటి పడేదాకా తవ్వి పెద్ద గొయ్యి చేశాడు. ఆ గోతి అడుగున వాడికొక బాండం దొరికింది. అందులోకి చేయి పెట్టేసరికి బంగారు కాసులు తగిలాయి. ఓహో! నేను చేయవలసిన పని అయిపోయింది కాబోలు. నాకు డబ్బిచ్చేస్తున్నారు అనుకున్నాడు వాడు. వాడికి బామ్మ ముందే చెప్పింది. పని బాగా చేసి చేతినిండా డబ్బు తెచ్చుకోమని. అందుకని వాడు పట్టెడు బంగారం కాసులు తీసుకుని మిగిలిన బంగారం అక్కడే వదిలేసి ఇంటికి పోయాడు. వాడు తెచ్చిన బంగారం చూసి బామ్మ నిర్ఘాంతపోయి, ఎంత బంగారం నీకెక్కడిదిరా అని అడిగింది. గుండు భీమన్న బామ్మకు జరిగినదంతా చెప్పాడు. అంతా విని ఆవిడ, ఓరి వెర్రి కుంక! ఏది ఆ చోటు? ఎక్కడో నాకు చూపించు అన్నది. చీకట్లో భీమన్న ఆవిడను తాను తవ్విన చోటికి తీసుకుపోయాడు. ఆవిడ వాడి చేత బాండం పైకి తీయించి ఇంటికి పట్టించుకు వచ్చి, ఈ డబ్బు సంగతి ఎక్కడా ఎత్తకు తెలిసిందా? నీ పెళ్లికి ఇదంతా ఖర్చు చేద్దాం. అంతదాకా నేను దీన్ని జాగ్రత్తగా దాచి ఉంచుతాను అన్నది. గుండు భీమన్న తల ఆడించి సరేనన్నాడు. చచ్చి బతికిన సన్యాసి. మర్నాడు బామ్మ గుండు భీమన్నతో, ఒరే నాయనా, నిన్న నీకు పని ఇచ్చిన వాడు చాలా చెడ్డవాడు. అటువంటి వాళ్ళ దగ్గరికి పోకు. ఎవరన్నా ముసలి సాధువులకు సేవ చేస్తే భుక్తి ముక్తి ఉంటుంది. వాళ్ళ సంపర్కం వల్ల నీకింత జ్ఞానం కూడా కలుగుతుంది అన్నది. భీమన్న ఇల్లు కదిలి ముసలి సాధువు ఎవరన్నా కనిపిస్తాడా అని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఒకచోట వాడికి ఒక గుడ్డి బిచ్చగాడు, వాణ్ణి నడిపించే కుర్రాడు కనిపించారు. బిచ్చగాడి కుర్రాడు భీమన్నను పలకరించి వాడి ఉద్దేశం తెలుసుకుని, ఈ గుడ్డి మనిషి గొప్ప సాధువు. నేనింతకాలము ఈయనకు సేవ చేసి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. కావలిస్తే నా బదులు నీవే ఈయనకు సేవ చెయ్యవచ్చు. నేను ఎక్కడికైనా పోయి మరొక పని చూసుకుంటాను అన్నాడు. గుండు భీమన్న సంతోషించి సరేనన్నాడు. బిచ్చగాడి శిష్యుడు భీమన్నను బిచ్చగాడికి అప్పగించి, ఇక నుంచి వీణ్ణి శిష్యుడిగా పెట్టుకో, నేను పోతున్నాను అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. బిచ్చగాడు భీమన్నకు వాడి విధులన్నీ వివరంగా చెప్పాడు. మనం ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటాము. నాకు కళ్ళు కనపడవు కనుక నన్ను నువ్వు కర్ర పట్టుకు నడిపించాలి. నువ్వు వెనక్కు తిరిగి చూడనవసరం లేదు. మెరక కానీ, పళ్ళం కానీ, నీళ్లు కానీ వచ్చినప్పుడు నాకు చెబితే చాలు. ఇళ్ళన్నీ అడుక్కున్నాక మనం వంట చేసుకు తినాలి. వంట నువ్వే చెయ్యాలి. మళ్ళీ బయలుదేరేప్పుడు మన సామానంతా సరిగా ఉన్నది లేనిది నువ్వే చూసుకోవాలి. మన సామాను ఏమిటో తెలుసా? బుట్ట, తట్ట, తపేల, చెంబు, లోట, గరిటె, కర్ర అంతే. ఈ జాబితా బాగా కంఠం చేసుకో. నేను చెప్పిన ప్రకారం సేవ చేశావంటే మనకు దొరికిన దానిలో నీకు సగం నాకు సగం తెలిసిందా? భీమన్న ఎంతో శ్రద్ధగా బిచ్చగాడు చెప్పినదంతా తలకెక్కించుకున్నాడు.
సన్యాసి వద్ద ఒక కర్ర ఉన్నది. దానికి 2 చివరలా కొంకులున్నాయి. బిచ్చగాడు జోలె భుజాన వేసుకుని కర్ర ఒక చివరన పట్టుకుని నడుస్తుంటే, తట్ట నెత్తిన పట్టుకున్న భీమన్న కర్ర రెండో చివర పట్టుకొని దారి తీశాడు. ఇద్దరూ నడుస్తుండేటప్పుడు భీమన్న మధ్య మధ్య ఆగి బిచ్చగాడిని గమనిస్తూ వచ్చాడు. బిచ్చగాడు వాడితో, "నువ్వు నా కోసం ఆగవలసిన పనే లేదు. నీ మానాన నువ్వు ముందుకు పోతూ ఉండు. ఎక్కడైనా ఎత్తు కానీ, పల్లం కానీ, నీళ్లు కానీ వస్తే నాకు చెప్పు" అన్నాడు. భీమన్న అట్లాగే ముందుకు చూస్తూ నడవసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక ఏరు అడ్డం వచ్చింది. భీమన్న వెనక్కు తిరిగి చూడకుండానే, "నీళ్లు గురూ" అన్నాడు. "ఎవరన్నా దాటుతున్నారా?" అని బిచ్చగాడు ప్రశ్నించాడు. ఏటికి అడ్డంగా వస్తున్న ఆవులను చూసి, "ఆవులు దాటుతున్నాయి గురూ" అన్నాడు భీమన్న. "సరే, మనమూ దాటుదాం" అన్నాడు బిచ్చగాడు. భీమన్న ఏటిలోకి దిగి కొంత దూరం వెళ్ళి, "రాయి గురూ" అంటూ నీటిలో పడిపోయాడు. ఆ పాటుకు వాడు కుంకుల కర్రను గుంజటంలో బిచ్చగాడు కూడా పడిపోయాడు. వాడి జోలె మాత్రం కుంకికి చిక్కుకున్నది. జోలెలోకి కొన్ని చేపలు, ఒక పాము జొరబడ్డాయి. బిచ్చగాడు ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు. భీమన్న లేచి తట్టలో నుంచి పైకి తీసి తట్ట, బుట్ట, తెప్పేల, చెంబు, లోట, గరిటె, కర్ర అంతే అని అన్నీ లెక్క చూసుకొని బిచ్చగాడి కోసం వెనక్కు తిరిగి చూడక కర్ర చివరి కుంకుకి చిక్కుకున్న జోలెను ఈడ్చుకుంటూ ఏరు దాటసాగాడు. దురదృష్టవశాత్తు జోలెలో చేరిన పాము తల బయటకు పెట్టేసరికి దాని తల కర్ర కొంకెకి జోలెకి మధ్య నొక్కుకుపోయి అది కాస్త చచ్చింది. భీమన్న నది దాటి జోలెను ఈడ్చుకుంటూ పోతుంటే దారిలో కొందరు "అయ్యో పాము పాము" అని పెద్దగా కేకలు పెట్టారు. "పాము కాదు, స్వాములవాడు" అని భీమన్న వారికి బదులు చెప్పాడు. "పామో స్వామో వెనక్కు తిరిగి చూడు, నీకే తెలుస్తుంది" అన్నారు వాళ్ళు. "చూడను, చూడకూడదు, స్వాముల ఆజ్ఞ" అన్నాడు భీమన్న. వాడి చుట్టూ ఒక గుంపు చేరింది. వాడు కొంచెం ముందుకు పోయి ఒక ఇంటి ముందు నిలిచి "గురూ" అన్నాడు. వాడు గురువు అనగానే బిచ్చగాడు "జై సీతారాం" అంటాడు. ఇంటి వాళ్ళు బిచ్చం వేస్తే వేస్తారు, లేకపోతే పొమ్మంటారు. ఈ ఏర్పాటు ప్రకారం భీమన్న గురు అన్నాడు. కానీ బిచ్చగాడు "జై సీతారాం" అనలేదు. అప్పుడు వాడు కర్ర రెండో చివరకేసి చూశాడు. వాడికి చచ్చిన పాము కనిపించింది. అందరూ పకపక నవ్వి, "ఒరే, నీ స్వాముల వారు పాముల వారైనారు, వారిని సమాధి చేసేయ్" అన్నారు. నిజమే అనుకుని భీమన్న ఆ చచ్చిన పామును ఊరి బయట గుంట తవ్వి పూడ్చిపెట్టి ఆ సమాధి వద్ద 4 తులసి మొక్కలు నాటాడు. ఈ లోపల ఏట్లో పడిన బిచ్చగాడు గట్టి ఆయువు కలవాడు కావటం చేత ఎలాగో ఒడ్డుకు చేరి అక్కడ ఒక చోట కూర్చొని అడుక్కోసాగాడు. పాముకు సంస్కారం చేసి అటుగా వస్తున్న భీమన్న వాణ్ణి చూసి, "ఆహా, ఏమి స్వాముల వారి మహిమ" అనుకొని తన నెత్తిమీద ఉన్న తట్ట దించి, "గురూ, ఇదిగో తట్ట, బుట్ట, తపేల, చెంబు, లోట, గరిటె, కర్ర అంతే" అన్నాడు. బిచ్చగాడు మండిపడి, "దొంగ వెధవ, నన్ను ఏట్లో తోసి మళ్ళీ నా సేవ చేయవచ్చావా? చూడు నిన్నేం చేస్తానో" అంటూ అరిచాడు. భీమన్న పరిగెత్తి ఇంటికి పోయి బామ్మతో జరిగినదంతా చెప్పి, "నా వల్ల ఏ తప్పు లేకుండానే స్వాముల వారు నా మీద మండిపడ్డారు బామ్మ" అన్నాడు. "నువ్వు వట్టి వెర్రి వెంగళాయివి. నీకు ఎవరి సేవ వద్దులే. అడవికి పోయి కట్టెలు కొట్టి తెస్తూ ఇంటి పట్టు నీవు పడి ఉండు" అన్నది బామ్మ. సందేహ నివృత్తి. గుండు భీమన్న ఉండే గ్రామంలోనే ఒక శ్రీమంతుడుండేవాడు. ఆయన భోజన ప్రియుడు. బోలెడంత డబ్బున్నది. సంసారమేమీ లేదు. అందుచేత ఆయన వంటవాణ్ణి ఒకణ్ణి పెట్టుకుని వాడి చేత రుచిగా భోజనము, పలహారాలు చేయించుకునేవాడు. 3 పూటలా మస్తుగా తినటము, నిద్రపోవటము తప్ప ఆయనకు మరొక పని లేదు. త్వరలోనే శ్రీమంతుడి వద్ద వంట చేసేవాడికి కూడా తిండి జాస్తి అయి శరీరం కొవ్వి సోమరితనం అలవాటు పడింది. అందుచేత వాడు తన కింద పనిచేయటానికి మరొక మనిషిని పెట్టుకోవాలని నిశ్చయించాడు. ఒకనాడు వాడు బామ్మ ఇంటికి వచ్చి, "ఏమమ్మా, నేను ఫలాని వారింట వంట చేస్తుంటాను. పై పనులు చేయటానికి కుర్రవాడు కావాలి. మీ ఇంట్లో ఎవరో ఉన్నారని చెప్పారు. పనిలోకి వస్తాడా ఏమిటి?" అని అడిగాడు. బామ్మ గుండు భీమన్నను పిలిచి, "శ్రీమంతుల ఇంట పై పనులు చేయటానికి పోతావట్రా" అని అడిగింది. గుండు భీమన్న సరే అన్నాడు. వంటవాడు వాణ్ణి తన వెంట తీసుకుపోయాడు. శ్రీమంతుడు మధ్యాహ్నం భోజనం చేయగానే పడుకొని నిద్రపోతాడు. 3 గంటలయ్యేసరికి ఆయనకు పలహారం సిద్ధమవుతుంది. వంటవాడు పలహారం తెచ్చి మంచం పక్కన పెడితే ఆయన నిద్రలేచి పలహారం చేసి మళ్ళీ నిద్రపోతాడు. ఒక్కొక్కసారి ఆయన మరికొంత సేపటికి లేచి
నా పలహారము, పాలు ఏవిరా అని కేక వేస్తాడు. ఎందుకంటే నిద్రమత్తున చేసిన పలహారం కావటం చేత ఆయనకది జ్ఞాపకం ఉండదు. అప్పుడే తీసుకున్నారు కదండీ! అంటాడు వంటవాడు. ఆయన తిన్న ఎంగిలి పళ్ళాలు, పాల లోటా చూపించినాక కాని శ్రీమంతుడికి నమ్మకం కలగదు. యజమానికి ఇలాటి అలవాటు ఉండటం చేత వంటవాడు ఆయన ఎంగిలి పళ్ళాలు, లోటా మంచం పక్కనే ఉండనిచ్చేవాడు. ఇలా కొంతకాలం గడిచాక వంటవాడికొక దుర్బుద్ధి పుట్టింది. వాడికి కూడా క్రమంగా ఒళ్ళు బరువు హెచ్చుతూ ఉండటం చేత ఒక్కొక్క రోజు పలహారం చేయటానికి ఒళ్ళు వంగేది కాదు. అటువంటప్పుడు వాడు కొన్ని ఎంగిలి పళ్ళాలు, లోటా తయారు చేసి యజమాని మంచం పక్కనే పెట్టేసి, యజమాని మూతికి కొంచెం చక్కెర, నెయ్యి కలిపి రాసి మాట్లాడకుండా ఊరుకునేవాడు. యజమాని లేచి పలహారము, పాలు ఏవిరా అని అడిగితే, అప్పుడే పలహారం చేశారు కదండీ అని వంటవాడు జవాబు చెప్పేవాడు. యజమాని ఎంగిలి పళ్ళాలు చూసి పెదవులు నాక్కొని నిజమే కాబోలు అని మళ్ళీ నిద్రపోయేవాడు. గుండు భీమన్న నౌకరీలోకి వచ్చిన రోజున వంటవాడు పలహారం చేయటానికి బద్దకించాడు. వాడు కొన్ని ఎంగిలి పళ్ళాలు, లోటా తయారు చేసి భీమన్నతో, ఈ పళ్ళాలు, లోటా యజమాని మంచం పక్కన పెట్టు. ఈ చక్కెర, నెయ్యి తీసుకుపోయి యజమాని పెదవుల పైన రాయి. ఆయన గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. లేవడులే, భయం లేదు అన్నాడు. సరేనండి అని భీమన్న పళ్ళాలు, లోటా పట్టుకుపోయి యజమాని మంచం పక్కన పొట్టి బల్ల మీద ఉంచాడు. కానీ నెయ్యి, చక్కెర ఎలా రాయాలో వాడికి తెలియలేదు. యజమాని పెదవుల పైన రాయమంటాడు వంటవాడు. పెదవుల పైన మీసాలున్నాయి. మీసాలపైన ముక్కున్నది. మీసాలకు రాయాలా? ముక్కుకు రాయాలా? వంటింట్లోకి వెళ్లి అడిగితే వంటవాడికి కోపం వస్తుందేమో. అందుకని భీమన్న యజమానిని తట్టి నిద్రలేపి, అయ్యా! దీన్ని మీ పెదవులపైన రాయమంటున్నాడు వంటవాడు. మీసాలకు రాయమన్నారా? ముక్కుకు రాయమన్నారా? అని అడిగాడు. యజమాని నిద్రమత్తు నుంచి లేచి, ఏవిట్రా రాసేది? నా పలహారం ఎక్కడ్రా? అని అడిగాడు. పలహారం లేదయ్యా! అందుకే ఈ ఎంగిలి పళ్ళాలు, లోటా తయారు చేసి మీ మంచం దగ్గర పెట్టాను. ఈ నెయ్యి, చక్కెర మీ పెదవుల పైన రాయమన్నాడు వంటాయన. పెదవుల పైననేమో మీకు మీసాలున్నాయి. దానిపైన ముక్కున్నది. దీన్ని మీసాలకు రాయాలో, ముక్కుకు రాయాలో తెలీక తమరినే అడుగుదామని లేపాను అన్నాడు భీమన్న. ఇదంతా ఏమిటి? నాకు కొంచెం కూడా అర్థం కావటం లేదు. పలహారం చేయకపోవటం ఏమిటి? ఎంగిలి పళ్ళాలు తెచ్చి మంచం పక్కన పెట్టటం ఏమిటి? అని యజమాని చిరాకుపడి అడిగాడు. అయ్యా! తమరు నిద్ర లేచి పలహారం తెమ్మంటే ఇవి చూపించి తమరు పలహారం చేశారని వంటాయన చెప్పమన్నాడండి అన్నాడు భీమన్న. వంటవాడు తనను ఈ విధంగా తరచూ మోసం చేస్తున్నాడని యజమానికి స్పష్టంగా తెలిసిపోయింది. ఆయన వంటవాణ్ణి, గుండు భీమన్నను కూడా నానా తిట్లు తిట్టాడు. తర్వాత వంటవాడు గుండు భీమన్నను బాగా తన్ని పనిలోంచి వెళ్ళగొట్టాడు. గుండు భీమన్న తన దౌర్భాగ్యాన్ని తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. పళ్ళ బుట్ట గొడవ. బామ్మ ఒకనాడు గ్రామాధికారి ఇంటికి వెళ్లి ఆయనతో తన మనమడి విషయం మొరపెట్టుకున్నది. మావాడు బొత్తిగా ఎందుకు పనికి రాకుండా ఉన్నాడు. వాడికి ఒక్క పని చేతకాదు. ఏం చెయ్యాలో తోచటం లేదు అన్నదావిడ. నీకెందుకు? వాణ్ణి మా ఇంట కొద్ది రోజులుంచు. వాడికి అన్ని పనులు చక్కగా నేర్పుతాను అన్నాడు గ్రామాధికారి. సరే, ఇంకేం? భీమన్న గ్రామాధికారి ఇంటికి వచ్చి పనిచేయటం ప్రారంభించాడు. అదేం ప్రారబ్ధమో వాడు చెప్పిన పని చెప్పినట్టే చేసి కూడా చివాట్లు తినేవాడు. దీనికి కారణం వాడి అశ్రద్ధ కాదు. వాడికి సొంతంగా ఆలోచించేటందుకు బుర్రలేదు. అలాగే వాడు గ్రామాధికారి ఏ ఊరు పోతే ఆ ఊరల్లా తాను కూడా పోతూ కొన్నాళ్లు పనిచేశాడు. ఒకనాడు గ్రామాధికారి భీముణ్ణి పిలిచి, ఏటి అవతల మొన్న మనం వెళ్ళి వచ్చామే, ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఉండే మన కాపు సుబ్బయ్యకు ఈ ఉత్తరం ఇచ్చిరా అని చెప్పాడు. భీమన్న ఆ జాబు తీసుకుని ఆ గ్రామానికి ప్రయాణం చేసి కాపు సుబ్బయ్యకు దాన్ని ఇచ్చి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో కాపు భీమన్నకు ఒక పళ్ళబుట్ట ఇచ్చి, ఇందులో 50 అరటిపళ్ళున్నాయి. అవి త్వరలోనే పండుతాయి. పండినప్పుడవి ఎర్రగా అవుతాయి. ఎర్రగా అయిన తర్వాత వాటి నిలువ ఉంచటం మంచిది కాదు. వెంటనే తినాలి అని చెప్పాడు. భీమన్న పళ్ళబుట్ట తీసుకుని బయలుదేరాడు. వాడు నది దగ్గరకు వచ్చేసరికి ప్రవాహం జాస్తిగా ఉన్నది. ఆ రోజు నది దాటటం సాధ్యపడలేదు. మర్నాడు భీమన్న నది దాటి బుట్టలో పళ్ళకేసి చూసుకున్నాడు. అవి ఎర్రగా ఉన్నాయి. పళ్ళు ఎర్రబడ్డాక నిలవ ఉంచరాదని, వెంటనే తినాలని కాపు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి భీమన్న కష్టపడి 50 అరటిపళ్ళు తినేసి ఖాళీ బుట్ట తీసుకుని ప్రయాణం పూర్తి చేసి గ్రామాధికారి ఇల్లు చేరుకున్నాడు. వెళ్ళిన పని అయిందా? చీటీ సుబ్బయ్యకు ఇచ్చావా? అని గ్రామాధికారి అడిగాడు.
ఇచ్చాను. ఇదిగో బుట్ట. సుబ్బయ్య మీకివ్వమన్నాడు అంటూ భీమన్న ఖాళీ బుట్ట గ్రామాధికారి ఎదుట పెట్టాడు. ఈ ఖాళీ బుట్ట దేనికిచ్చాడు? అని గ్రామాధికారి ఆశ్చర్యంతో అడిగాడు. ఖాళీ బుట్ట ఇవ్వలేదు. అందులో 50 అరటిపళ్ళు పెట్టి వాటిని ఎర్రబడగానే తినాలని, నిలువ ఉంటే చెడిపోతాయని చెప్పాడు. నేను ఏరు దాటి చూస్తే పళ్ళు ఎర్రబడ్డాయి. నిలువ ఉంటే చెడిపోతాయని అన్నీ తిన్నాను అన్నాడు భీమన్న. గ్రామాధికారికి మండిపోయింది. ఆయన భీమన్నను నానా చివాట్లు పెట్టి, నీ మొహం నాకు చూపించకు వెళ్ళిపో అని ఇంటికి పంపేశాడు. బామ్మ వాణ్ణి చూస్తూనే ఏదో జరిగిందని గ్రహించింది. జరిగినదంతా విన్నాక ఆవిడ నిరాశతో, ఓరి వెధవా నీకింక ఈ జన్మలో బుద్ధి రాదు అన్నది. మరి ఏ జన్మలో బుద్ధొస్తుంది అని భీమన్న అడిగాడు. ఇంకొక జన్మ ఎత్తాలి అన్నది బామ్మ. ఇంకొక జన్మ ఎప్పుడు ఎత్తుతాను అన్నాడు భీమన్న. చచ్చినాకనే ఇంకో జన్మ. నువ్వు పని చేయటం చాల్లే. ఇల్లు కదలకు అన్నది బామ్మ. చేతగాని ఆత్మహత్య. బామ్మ చెప్పింది తనకి ఈ జన్మలో బుద్ధి రాదు. ఇంకో జన్మ ఎత్తాలి. ఇంకో జన్మ ఎత్తాలంటే ముందు చావాలి. అందుచేత గుండు భీమన్న చావు కోసం ఎదురు చూడసాగాడు. అది ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో అది మాత్రం వాడికి తెలీదు. ఒకనాడు వాడు కట్టెల కోసం దారి పక్కనున్న చెట్టు ఎక్కి మంచి కొమ్మ ఒకటి చూసుకున్నాడు. దానిని కొట్టాలంటే నిలబడటానికి వీలైన చోటేది వాడికి కనిపించలేదు. అందుచేత వాడు ఆ కొమ్మ మీదనే ఎక్కి దాన్ని కొట్టనారంభించాడు. ఆ సమయంలో దారి వెంబడి వెళ్ళే ఒక ముసలివాడు గుండు భీమన్నను చూసి, అదేం పనిరా అబ్బి కింద పడిపోతావు అని హెచ్చరించాడు. నాకు చెట్టెక్కడం చేతకాదనుకున్నావా? కొమ్మలు కొట్టటం చేతకాదనుకున్నావా? పడిపోతానని చెప్పటానికి నీకేమన్నా దివ్య దృష్టి ఉన్నదా? పదవయ్యా పద అంటూ ముసలవాణ్ణి కోప్పడి గుండు భీమన్న కొమ్మను కొట్టసాగాడు. కొద్దిసేపట్లోనే కొమ్మ విరిగి పడింది. దానితో పాటు భీమన్న కూడా పడ్డాడు. అయితే అదృష్టవశాత్తు కొమ్మ ఒక్కసారిగా విరగిపడక నింపాదిగా ఒరగటం వల్ల గుండు భీమన్నకు దెబ్బలేమీ తగలలేదు. కానీ వాడికి ముసలివాడి మీద మాత్రం గురి కుదిరింది. ఆ ముసలివాడు మంచి జ్ఞాని అయి ఉండాలి. అందుకే జరగబోయేది అంత సరిగ్గా చెప్పాడు. గుండు భీమన్న పరిగెత్తుకుంటూ వెళ్లి ముసలాయనను కలుసుకుని, అయ్యా నన్ను మన్నించండి. మీరు త్రికాల వేదులన్నది తెలియక నోటికి వచ్చినట్టు మాట్లాడి మీకు అపచారం చేశాను. మీరన్నట్టుగానే కింద పడిపోయాను అన్నాడు. ఆయన ముందు సాష్టాంగపడి. నేను విశేషం ఏం చెప్పలేదులే నాయనా. లేలే అంటూ ముసలివాడు గుండు భీమన్నను లేవదీయబోయాడు. మీకు సమస్తమూ తెలుసు. నేనెప్పుడు చచ్చిపోతానో చెప్పినదాకా నేను మీ కాళ్ళు విడవను అన్నాడు గుండు భీమన్న. వాడు బుద్ధిలేని వాడని ముసలివాడు గ్రహించి వాడితో, నాయనా నీ ఆయుష్షు తీరిపోగానే చచ్చిపోతావు అన్నాడు. ఆయుష్షు ఎప్పటికి తీరిపోతుంది అని గుండు భీమన్న మళ్ళీ అడిగాడు. నీ తల వెంట్రుకలన్నీ తెల్లబడిపోయాక ఆయుష్షు తీరిపోతుంది అన్నాడు ముసలివాడు. తల వెంట్రుకలు తెల్లబడేదెలాగా అని మళ్ళీ అడిగాడు గుండు భీమన్న. ఈ వెర్రివాణ్ణి వదిలించుకుందామనుకుని ముసలివాడు, అదెంత భాగ్యం పొద్దున్నే లేచి మంచి గేదె పెరుగు వేసుకుని అన్నం తిని ఆ చెయ్యి కడుక్కోకుండా జుట్టుకు రాసుకో. తర్వాత నీకు 3 త్రేపులు వస్తాయి. మూడో త్రేపుకు ప్రాణం పోతుంది అన్నాడు ముసలివాడు. గుండు భీమన్న ఈ సలహాతో పూర్తిగా తృప్తిపడి ముసలివాడి కాళ్ళు వదిలాడు. వాడు తాను కొట్టిన కొమ్మను నరికి కట్టెపేళ్లు చేసుకుని వాటితో ఇంటికి వెళ్లి బామ్మతో, బామ్మ రేపు పొద్దున్న నాకు గట్టి గేదె పెరుగు వేసి అన్నం పెట్టాలి అన్నాడు. తిండి విషయంలో రుచి ఏమిటో మనవడికి తెలిసి వచ్చింది కదా అనుకుని బామ్మ సంతోషించింది. ఆవిడ గుండు భీమన్న కోసం మరింత జాస్తిగా పెరుగు తోడిపెట్టింది. మర్నాడు లేస్తూనే గుండు భీమన్న తాను చావబోతున్నందుకు సంతోషించాడు. తాను పోయాక తనను పాతెయ్యటం బామ్మకు లేనిపోని యాతన. అందుకని వాడు ఊరి బయటకు పోయి ఒకచోట లోతైన గుంట తవ్వి పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. బామ్మ వాడికి గట్టి పెరుగు అన్నం వేసి పెట్టింది. ముసలాయన చెప్పిన ప్రకారం వాడు పెరుగన్నం తినేసి తన ఎంగిలి చేతిని తలకు రుద్దుకున్నాడు. వెంట్రుకలకు పెరుగు అంటుకున్నది. అద్దంలో చూసుకుంటే వాడికి తల వెంట్రుకలు అక్కడక్కడా తెల్లగా ఉండటం కనిపించింది. జుట్టు తెల్లగా అయింది. ఇక ఆయుష్ చెల్లిపోయినట్టే అనుకున్నాడు గుండు భీమన్న. అంతలోనే వాడికొక త్రేపు వచ్చింది. ఒక ప్రాణం పోనే పోయింది. ఇంకా 2 ప్రాణాలు పోవాలి అనుకుంటూ వాడు ఊరి బయట తాను తవ్వి ఉంచుకున్న గుంట వద్దకు పరిగెత్తాడు. వాడికి దారిలో రెండవ త్రేపు, గుంట వద్దకు చేరాక మూడవ త్రేపు వచ్చాయి. ఇప్పుడు నేను పూర్తిగా చచ్చిపోయాను అనుకుంటూ గుండు భీమన్న గుంటలో దూకి గుంటను పూడ్చుకోసాగాడు. మట్టి మెడదాకా వచ్చేసరికి ఇక వాడి చేతులు పని చెయ్యలేదు.
ఏం చేయాలో తోచక వాడు తల మాత్రం కనపడుతూ గుంటలో ఉండిపోగా, ఒక కుక్క అటుగా వెళుతూ వాడి తలకు రాసిన పెరుగు వాసన పట్టి, తోక ఆడించుకుంటూ వాడి దగ్గరకు వచ్చి, వాడి తలకు రాసిన పెరుగంతా శుభ్రంగా నాకేసి వెళ్ళిపోయింది. ఇంతలో ఆ దారినే ఒక షావుకారు గుర్రం మీద వచ్చాడు. నేల మీద ఉత్తమనిషి తల చూసి ఆయన మొదట్లో అది బతికున్న వాడి తల అనుకోలేదు. కానీ సహాయం కోసం ఎదురు చూస్తున్న భీమన్న ఆయనను చూసి గుంట పూడ్చమని కళ్ళతో అభినయం చేసి చెప్పాడు. షావుకారు గుర్రందికి వచ్చి, "ఏం తప్పు చేశావు? నీకీ శిక్ష విధించిందెవరు?" అని అడిగాడు. ఆయన ఎన్ని ప్రశ్నలు వేసినా గుండు భీమన్న నోటితో సమాధానం చెప్పక కళ్ళతో సంజ్ఞలు చేశాడు. కానీ షావుకారు ప్రశ్నలు మానలేదు. చివరకు గుండు భీమన్న ప్రాణం విసిగి, "నేను చచ్చిపోయానయ్యా బాబూ! నన్ను మరింత చంపక ఆ మట్టి వేసి గొయ్యి పూడ్చేయ్" అన్నాడు. "చచ్చిపోతే ఎలా మాట్లాడుతున్నావు?" అని షావుకారు అడిగాడు. వాడు పిచ్చివాడని గ్రహించి. "నేను చచ్చానని నీకు చెబితేనే కాని అర్థం కాకపాయె. ఏం చెయ్యను" అన్నాడు గుండు భీమన్న. "చూడు అబ్బాయి, నేను నీకు కొత్త జన్మ ఇస్తాను. మనిషి చచ్చినా జీవుడు చావడు తెలుసా?" అన్నాడు షావుకారు. బామ్మ కూడా ఆ మాటే అన్నది. స్వాముల వారు ఆ మాటే చెప్పారు. ఆయన చచ్చి బతికాడు కూడా. నేను చచ్చి కూడా జీవంతోనే ఉంటిని. అయితే నేనింక బామ్మ దగ్గరికి వెళ్ళను. నన్ను అస్తమానము వెర్రికుంక అంటుంది అన్నాడు భీమన్న. "అలా అయితే నాతో రా" అంటూ షావుకారు వాణ్ణి గోతిలో నుంచి పైకి లాగాడు. షావుకారుకు పనివాడు కావాలి. ఆయన నూనె కొనుక్కోవటానికి పోతున్నాడు. "ఈ గుండిగ తీసుకుని గుర్రం వెనుకనే నా వెంట రా. నూనె కొని నీకిస్తాను. దాన్ని మా ఇంటికి పట్టుకురా. నీకు పావలా కూలి ఇస్తాను. ఆ తర్వాత మా ఇంట్లో పనికి పెట్టుకుని జీతం ఇస్తాను. సమ్మతమేనా?" అని షావుకారు గుండు భీమన్నను అడిగాడు. భీమన్న సమ్మతమేనని చెప్పి షావుకారు వెంట వెళ్ళాడు.